హలో క్రికెట్ దోస్తులు, మనకైతే డే 2 ఏపీఎల్ నెట్ బౌలింగ్ అనమాట. ఫస్ట్ ఆల్రెడీ చూసారు కదా, ఈ రోజు డే 2 అనమాట. అంటే డే 3 కాకపోతే నిన్న వెళ్ళలేదు మనం. అంటే మ్యాచ్ అయిందనేసి మ్యాచ్ సిమ్యులేషన్ అనేసి మనం వెళ్ళలేదు. ఇంకా మన నెట్ బౌల్స్ అందరం చూసుకున్నట్లయితే ఒక దగ్గర చేసుకుంటున్నాం. ఇంకా ప్లేయర్స్ అందరికైతే ఒక దగ్గర అవుతుంది అనమాట. చూడండి మొబిలిటీ ఫస్ట్. ఇంకా మొబిలిటీ కంప్లీట్ అయిన తర్వాత హెడ్ కోచ్ మొత్తం అందరి దగ్గర పిలిచి ఎవరు ఫీల్డింగ్ పొజిషన్స్ ఏంటి అని చెప్తున్నారు అనమాట. ఒక్కొక్క దగ్గరకు ఒక్కొక్కటి అనమాట. ఇప్పుడైతే ఇవైతే హై క్యాచెస్ అంటే బౌండరీ రోప్ దగ్గర, తర్వాత ఇవేమో పాయింట్ ఫీల్డర్ కి ఫీల్డింగ్ చేస్తారు అనమాట. ఎందుకంటే చాలా ఫాస్ట్ వస్తుంది పాయింట్ ఫీల్డింగ్ లో. అండ్ అవేమో ఫ్లాట్ క్యాచెస్ అనమాట. ఇంకా ఫీల్డింగ్ సెషన్ అయిన తర్వాత ఎవరైతే టీమ్ లో ఉన్నారో ఆ బౌలర్స్ కేమో ఇక్కడ ఓపెన్ నెట్ సెషన్ అనమాట. ఎందుకంటే ఏరియాస్ మీద వర్క్ చేస్తున్నారు. ఇంకా మాకైతే నెట్ బౌలర్స్ కేమో ఇదిగో ఈ నెట్స్ లో బ్యాట్స్మెన్స్ వచ్చి ఆడారు అనమాట. ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ మబ్బులు అయితే ఫుల్ వస్తున్నాయి. అవుతుంది అనుకున్నాం. ఇంకా ఫైనల్ నెట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. వర్షం అయితే కొంచెం డ్రిజిలింగ్ లో పట్టదు కానీ ఎక్కువ ఏం పర్లేదు. సో నెట్స్ అయితే స్టార్ట్ అయిపోయి బ్యాట్స్మెన్స్ పాండురంగ రాజు అన్న వీళ్ళందరూ ఆడారు అనమాట. ఇంకా బ్యాట్స్మెన్స్ మళ్ళీ రేంజ్ హిట్టింగ్ అయితే ప్రాక్టీస్ చేశారు. ఇంకా సెషన్ అయిపోయిన తర్వాత మాకైతే శాండ్విచెస్ ఇచ్చారు. డే 3 అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కి ఏపీఎల్ నుంచి ఐపీఎల్ కి ఎవరు సెలెక్ట్ అవుతారు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇలాంటి మరింత క్రికెట్ అప్డేట్స్ కోసం మన అకౌంట్ ఫాలో చేస్తూ ఉండండి.